హాయ్ అండి. చిన్న చిన్న పీసెస్ బ్లౌజ్ కుట్టుగా మిగిలిన ముక్కలు ఉంటాయి కదా, వాటితో ఈజీ ఐడియా చూపిస్తాను. ఫస్ట్ అయితే 1 ఇంచ్ వెడల్పుతో ఒక పొడవుగా ఉండే క్లాత్ కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఒక మడత వేసేసుకొని పదం మందంతో ఒక కుట్టు వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని సమానంగా కట్ చేసేసుకోవాలి. దీన్ని హాఫ్ కట్ చేస్తున్నాను ఈజీగా ఉంటుందని చెప్పేసి. నీడిలోకి దారం ఎక్కించుకోవాలి. మామూలు కాటన్ దారమే. ఇది 4 వరుసలు ఎక్కించుకోవాలి. 4 వరుసలు అయితే గట్టిగా ఉంటుంది. ఈ చివరి భాగం నుంచి వీడియోలో చూపించినట్టు ఒక 2 కుట్లులాగా వేసేసుకొని నీడిలు బ్యాక్ సైడ్కి తిప్పుకొని ఈ విధంగా లోపల సైడ్కి పెట్టుకోవాలి. ఇటువైపు నుంచి చివరి నుంచి నీడిలు బయటకు వచ్చేస్తుంది కదా, ఇప్పుడు దారం పట్టుకొని లాగాలి వీడియోలో చూపించినట్లు. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా లోపల సైడ్కి వెళ్ళిపోయి పైపింగ్ లాగా వస్తుంది మనకి. ఇప్పుడు దీనికి సూది ఉంది కదా, ఈ చివరి భాగంలో థ్రెడ్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పైపింగ్ తాడ్ని పీసెస్ కింద కట్ చేసుకోవాలి. 1.5 ఇంచు చొప్పున ఒక్కొక్క పీస్ కట్ చేసుకోవాలి. అన్నీ ఈక్వల్గా ఉండాలన్నమాట. ఇదిగోండి ఇలాగా అన్నీ రెడీ చేశాను. వీటిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక క్లాత్ పీసు, ఇది 4 ఇంచెస్, అటు సైడ్ ఇటు సైడ్ కూడా 4 ఇంచెస్ ఉండాలి. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఈ కార్నర్ నుండి రౌండ్గా కట్ చేయాలి. ముందుగా 1.5 ఇంచి పెట్టి కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా పీసెస్, ఒక్కొక్కటి తీసుకుని హాఫ్కి ఫోల్డ్ చేసి ఈ విధంగా దగ్గరగా ఫోల్డ్ చేసుకుంటూ పైనుండి కుట్టు వేసుకోవాలి. ఇవి పెట్టుకునేటప్పుడు జరిగిపోతూ ఉంటాయి, జరగకుండా దగ్గరికి వచ్చేలాగా కుట్టుకోవాలి. ఈ ఒక్కదానికి అంటే ఈ ఒక్క లైన్కి 9 అలా పడ్డాయి అనమాట. సేమ్ ఇంతే సైజులో ఇంకొక క్లాత్ తీసుకొని పైనుండి పెట్టుకొని ఒక స్టిచ్ వేసేసేయాలి. ముందు స్టిచ్ వేసాం కదా, ఆ స్టిచ్ మీద రావాలి. ఇదిగోండి ఇలాగా బ్యాక్ సైడ్కి తిప్పినప్పుడు లోపల ఖర్చులు కూడా ఏం కనిపించవు. సేమ్ ఇలానే ఇంకొకటి రెడీ చేసుకోవాలి. ముందు కుట్టిన వాటికంటే ఇవి కొంచెం చిన్న సైజు అనమాట. బ్యాక్ సైడ్కి ఇంకో క్లాత్ ఏమీ అటాచ్ చేయట్లేదు. దీనిపైనుండి ఈ విధంగా పైనుంచి స్టిచ్ వేసుకుంటూ అటాచ్ చేసేయాలి. ఇలానే సెకండ్ వన్ కూడా రెడీ చేశాను. నెక్స్ట్ నీడిలోకి దారం ఎక్కించుకోవాలి. ఈ క్లాత్కి మ్యాచ్ అయ్యేలాగా తీసుకోవాలి. ఈ లూప్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బీడ్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇందులో సింగిల్ కలర్ కావాలంటే సింగిల్ కలర్ వేసుకోవచ్చు. నేను డబుల్ కలర్ వేస్తున్నాను ఆల్టర్నేట్గా. ఈ బీడ్స్ వచ్చేసి బంచెస్ కింద దొరుకుతాయి, లేదంటే లైన్స్ అయినా తీసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగ రెడీ చేసుకున్నాం కదా, ఇలానే ఇంకొకటి కూడా స్టిచ్ చేసేసుకోవాలి. డోరీ థ్రెడ్ పెట్టుకుని హాఫ్కి ఫోల్డ్ చేసుకుని సైడ్ నుంచి కుట్టు వేసేసుకోవాలి. ఇలానే సేమ్ ఇంకొకటి కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇదిగోండి రెడీ చేస్తాను. బ్లౌజ్కి స్టిచ్ చేశాక ఎంత బాగుందో చూడండి. వీడియో ఎలా ఉంది కమెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.